ఆ సున్నతి అనేటువంటి వాగ్దానం వెనక దావీదు నిలబడుతున్నాడు, ధైర్యంగా నిలబడుతున్నాడు. ఎంత ధైర్యంగా అంటే శత్రువుకు మైండ్ పోయేంతగా. శత్రువుకే మైండ్ పోయింది. అసలు వీడి ధైర్యం ఏంది, అసలు వీడి బలం ఏంటి, వీడి ధైర్యం ఏంటి, ఏదన్నా ఒక ప్లస్ పాయింట్ అయినా ఉందా వీడి దగ్గర? అర్థమవుతుంది. దెయ్యం అనుకుంటుంది, ఆ యొక్క గొలియాతు అనుకుంటున్నాడు, ఇతని దగ్గర ఏదన్నా ఒక్కటన్నా అనుకూలమైన విషయం ఉందా అంటే ఏదీ లేదు. రాజు డ్రెస్ వేస్తే మొయ్యలేనన్నాడు, డాలు చేతిలో పెడితే మొయ్యలేని అక్కడ పెట్టాడు. ఇప్పుడు నేను ఏదన్నా ఇసిరితే ఆపుకోవడానికి డాలు కూడా లేదు. అదేంటంటే నా డాలు యెహోవాయే అంటాడు. ఏమంటాడు ఆయన? నా డాలు యెహోవాయే. చూడండి, ఆయన ఏది ఒక రక్షణ కవచం కూడా పెట్టుకోవాలా. శిరస్త్రాణం లేదు, ఒంటికి కవచం లేదు, పోనీ ఖడ్గంతో అన్న వచ్చాడా అంటే ఖడ్గం కూడా లేదు. ఏమీ లేకుండా వచ్చి యుద్ధం యెహోవాది అంటున్నాడు. అతని ధైర్యం ఏందయ్యా అంటే సున్నతి ఉంది నాకు అంటున్నాడు. సున్నతి అందరికీ ఉంది, కానీ దాన్ని ఎత్తి పట్టుకున్న వాళ్ళు ఎంతమంది? అడుగుతున్న ప్రశ్న అది. బైబిల్ అందరికీ ఉంది, వాగ్దానములు అందరికీ ఉన్నాయి, ఎత్తి పట్టుకునేది ఎంతమంది ఈరోజు? ఆ వాగ్దానం వెనక నిలబడేది ఎంతమంది? నిజ విశ్వాసము అంటే అర్థమైందంటే వాగ్దానమును గుర్తించి దాని వెనక నిలబడేదే నిజ విశ్వాసము.